ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ మీరు చెప్పడానికి కపుల్ ఆఫ్ పాయింట్స్ మీరు ఇవి రాసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాదా బైనామా అప్లికేషన్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? దిస్ కుడ్ బి యాజ్ పర్ 2020 ఫర్దర్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సాదా బైనామా అప్లికేషన్స్ ఎన్ని, వాటిల్లో ఎన్నిటికీ నోటీసెస్ జనరేట్ చేశారు, ఇంకా మీరు ఎన్నిటికీ చేయాలి, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్. సెకండ్, సాదా బైనామా అప్లికేషన్స్ డిస్పోజ్ చేసి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు, ఎప్పటికల్లా డిస్పోజల్ కంప్లీట్ చేస్తారు. డ్యూలీ కీపింగ్ ఇన్ మైండ్ ది ప్రొవిజన్స్ లైక్ 12 year పొసెషన్ అనేది ఎట్లా వెరిఫై చేయబోతున్నారు. సెకండ్లీ, ఫీల్డ్ ఎంక్వైరీస్ కానీ ఆర్ఐ పంచనామాస్ కానీ ఏం యాక్షన్ ప్లాన్ ఉంది మీకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎనీ కేసెస్ వేర్ యూ ఆర్ రిజెక్టింగ్, వాట్ ఈస్ ద reasons that you are going to take up for rejection in case of Sada Binamas. So this is the first topic. Second topic is mana Bhubharati applications. So Bhubharati applications lo there are 3 types of pendencies unnayandi. First and foremost Tehsildar level lo unna pendency. These are nothing but your simple succession or mutation me level lo meeru dispose cheyalsina files pendency in this particular aspect. Last time kuda mimmalni అడిగినప్పుడు we told you clearly that మీ దగ్గర పెండెన్సీ ఉండద్దు. ఆల్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ సింగిల్ డిజిట్ ఆర్ మాక్సిమం లెస్ దెన్ 20 పెండెన్సీ అనేది మాత్రమే భూభారతిలో తహసీల్దార్ లాగిన్లో కనిపించాలి. దెర్ షుడ్ బి నో అదర్ రీజన్ ఫర్ పెండెన్సీ మోర్ దెన్ దాట్. ఎప్పటికల్లా క్లియర్ చేస్తారు చెప్పండి. ద సెకండ్ పెండెన్సీ ఇన్ భూభారతి ఇస్ అట్ ఆర్డిఓ లెవెల్. సో ఆర్డిఓ లెవెల్లో కూడా ఇట్ ఇస్ ఎదర్ కోర్ట్ కేస్ ఇంటిమేషన్ అవ్వచ్చు ఆర్ డిఎస్ పెండింగ్ అవ్వచ్చు, మిస్సింగ్ ఎక్స్టెంట్ లెస్ దెన్ 5 lakhs అవ్వచ్చు, ఇట్లాంటి కేసెస్ కాబట్టి మీ లెవెల్లో ఉన్నవి కూడా మీరు